హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్మీ మీడియా. ఇప్పుడు డాగ్స్ ప్రేమికుడి దగ్గరికి వెళ్దాము. అంటే డాగ్స్ ఫాదర్ అంటారు. మామూలుగా వీధి డాగ్స్ కూడా ఆయన ఫుడ్ పెడతా ఉంటాడు. ఆయనకి ఓన్ డాగ్స్ ఉన్నాయి రాజన్న గారికి. అలానే వీధి పక్కల ఉన్న డాగ్స్కి, రోడ్ల మీద ఉన్న డాగ్స్కి ఏమన్నా అయితే ఆయన ప్రాణం విలవిలా అంటూ ఉంటుంది. ఇప్పుడు వాటికి ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారో చూడండి. అది రైస్ అండి, మంచి రైసు. నేను కూడా చూశాను. రైస్ బిర్యానీ, ఇది వాళ్ళ ఫౌండేషన్. బిర్యానీ, రైస్, పెరుగు, చికెన్ పీసెస్ అన్ని మిక్సింగ్ చేసి డాగ్స్కి ఆహారంగా అన్న ప్రతిరోజు పెడతా ఉంటాడు. ఆ డాగ్స్ యొక్క కడుపుల్ని నింపుతూ ఉంటాడు. ప్రతిరోజు అన్నకి 5,000 పైన ఖర్చు వస్తుంది. అయినా కానీ భరించి డాగ్స్కి ఆహారం పెడతా ఉంటాడు. వీధి పక్కల ఉన్న, రోడ్ల మీద ఉన్న ప్రతి ఒక్క డాగ్స్ అన్నకి చూడంగానే అన్న ఆ డాగ్స్కి ఫుడ్ పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ అనేది కలుగుతూనే ఉంటుంది. అన్న ఎక్కువ డాగ్స్ పైన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. రాజన్న గారికి ఇప్పుడు చూడండి, రాజన్న గారు చికెన్ లెగ్ పీసులు అంటే KFC పీసెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అంటే వాటికి ఫుడ్ ఆహారంగా ఇస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనము అన్న ఇప్పుడు అంతా ఫుడ్ తయారు చేశాడు కదా ఒక బకెట్లో. అది చాలా క్వాలిటీ అండి. ఇది వాళ్ళ ఫౌండేషను. ఇప్పుడు మనము వెళ్తూనే ఉన్నాము. ఇప్పుడు కలిపిన దాన్ని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే డాగ్స్ పెట్టడానికి వెళ్తున్నాము. అన్న ఓన్ హౌస్ సప్లిగూడ పక్కన ఆదిత్య బార్ పక్కన అన్న ఇల్లు ఉంటుంది, ఇండిపెండెంట్ హౌస్. అది 2.5 నుంచి 3 కోట్ల విలువ గల ఇల్లు. ఇంట్లో ఒక 20 డాగ్స్ ఉంటాయి. సపరేట్గా డాగ్స్ కోసమే అన్న ఇంటిని కేటాయించాడు. చూడండి, మనం ఇంట్లోకి వెళ్ళాడు అన్న. నేను వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. లోపల ఉంటాయి. ఇప్పుడు డాగ్స్ యొక్క సౌండ్ వింటే చాలా హార్బల్గా ఉంటుంది. అన్న కనపడితే చాలు ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటే వాళ్ళ డాగ్స్ యొక్క భాషలో. అన్న కూడా చాలా ఓపిక అండి. ప్రతి ఒక్క డాగ్స్ అక్కడ ఇంట్లో ఉన్న డాగ్స్కే కాకుండా బయట ఉన్న డాగ్స్ కూడా అన్న ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఎవరైనా కానీ ఈ వీడియోని లైక్ చేయండి. చూసినవారు పూర్తిగా ఈ వీడియో చూడండి. ఇది ఎవరికైనా షేర్ చేయండి. పిచ్చి అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. ఇలానన్నా కొన్ని డాగ్స్ కన్నా ఆహాలు తీరుస్తూ ఉంటారు కదా. అన్నలాగా 100లో ఒకళ్ళిద్దరు ఉంటారు. చూడండి, అన్న రాగానే సప్లిగూడ పార్కులో డాగ్స్ ఎలా వచ్చాయో అన్నయ్య తీసుకెళ్ళి అన్న ఎప్పుడొస్తాడా అనేది ఎదురు చూస్తూ ఉంటాయి ఈ డాగ్స్. అన్న రాంగలోనే ఉరుకు ఎక్కడున్నా కానీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి అవి. ఇక్కడ ఈ డాగ్స్ని చూస్తున్నాం కదా. చిన్నపిల్లప్పుడు తీసుకొచ్చాడు. అక్కడే ఒక బండి గుద్దితే అన్నే హాస్పిటల్లో చూపించి చేశాడంట. ఫుడ్ కూడా బిర్యానీతోనే పెడుతున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క ఐటమ్స్ వండించి అన్న డాగ్స్కి ఫుడ్ పెడతా ఉంటాడు. కానీ చాలా అనిపిస్తుంది నాకైతే. ఈ లెంతీ వీడియో ఉంటుంది, 8 నిమిషాల పైనే ఉంటుంది. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డాగ్స్ అంటే మనం కూడా చూడాలండి. ఏదేది పడితే అది చూస్తూ ఉంటాం. కానీ ఒక మంచి అనేది మనం గమనించాలి. ఇప్పుడున్న ట్రెండ్లో ఒక్క 2-3 సెకండ్లు చూసేసరికి వీడియో మొత్తం చూడరు. వీడియో మొత్తం చూస్తే మొత్తం అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు అన్న ఇంటి దగ్గరకు వచ్చాము. మళ్ళా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. ఆ డాగ్స్ చూడండి తింటాయి. అన్న పెద్ద ఇల్లు,
అన్నకి దాదాపు 5 లక్షల పైనే ఖర్చు వస్తుంది, రోజుకి 5,000 పైనే ఉంటుంది. కానీ చూడండి ఫ్రెండ్స్, చాలా 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 కుక్కల మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. బయట అంటే ఇంట్లో ఉన్నాయేమో అన్న, కొన్ని ఇంట్లో ఉంటాయి, అన్నీ పెట్టలేడు కదా, వీధిలో ఉన్నాయి కూడా అన్న కనపడితే చాలు దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, లోపల కూడా డాగ్స్కి అన్నం పెట్టడానికి వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనుషులుగా కుక్కకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు. అందుకనే అన్న కుక్కలకు అనేది ఆయన దగ్గరకు తీసి ఇట్లా ఫుడ్ పెట్టడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఉన్నారు చాలామంది డాగ్స్ ప్రేమికులు ఉన్నారు, కానీ అన్న యొక్క ఆలోచన ఏంటంటే, మనం పెంచుకునే డాగ్స్ కూడా కాకుండా బయట ఉన్న వీధుల్లో రోడ్డు పైన ఇదే ఉన్నా కానీ వాటిలన్నిటిని మనం ప్రేమించాలన్న అన్న యొక్క ఆలోచన, అన్న యొక్క తాపత్రయం. ఏదైనా జీవే కదా, వాటికి పోషణ ఉండదు అని అన్నకు తగిన స్తోమతలోనే అన్న పెట్టడం జరుగుతుంది ఫుడ్డు. అన్ననే మనం సపోర్ట్ చేద్దాము. ఎవరైనా డొనేషన్లో అన్న ట్రస్ట్ పైన ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అన్నని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇందాక చూపించాను కదా, అది అన్న యొక్క ఫౌండేషను. 3 కోట్ల విలువ గల హౌస్ని అన్న కుక్కలకే కేటాయించిందంటే చాలా ప్రేమామయుడు అనుకోవచ్చు మనము. కానీ నేను దగ్గరుండి చూస్తున్నా కదండి, అన్న ఆ డాగ్స్ యొక్క ప్రేమ రాంగలోనే ఎంత కోపంగా ఉన్నా కానీ డాగ్స్ అన్నను చూడంలోనే కూల్ అయిపోతాయండి. చాలా చాలా కేర్ తీసుకుంటాడు. వీటన్నిటిని మళ్ళీ కడగటము, ఇంటిని మొత్తం చెత్త అంతా తీసేయటము, ప్రతిరోజు కడిగి వాటికి ఫుడ్ పెట్టి అన్న చేస్తూ ఉంటాడు. డైలీ మార్నింగ్ 11 లోపలనే అన్న ఈ యొక్క కార్యక్రమం అంతా చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది మామూలుగా తీసిన వీడియో, ఇంకా మంచి మంచి అన్న యొక్క వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.